హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త చిన్న వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ మా పక్కన గార్డెన్ లాగా ఉంటుంది, మీ అందరికి తెలుసు కదా, చాలా సార్లు చేశారు. అయితే అక్కడ వెళ్ళి ఆంటీకి అడిగేసి కరివేపాకు తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళినాం అన్నట్టు. బట్ ఈ కరివేపాకు అంత బాగాలేదు, మొత్తం ఎండిపోయి అంత సరిగ్గా వాటర్ అదంతా ఏం చేయలేనట్టు పిచ్చి పిచ్చిగా ఉంది. అందుకని చెప్పేసి ఏదైతే బాగుందో అది కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాం. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ అంతా ఎండిపోతున్నాయి అన్నట్టు చెట్లు. ఇంత పెద్ద చెట్లకి ఏం పోయారు. ఈ పిల్ల మా పక్కన పిల్ల మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఈ అరటిపల్లి ఒకసారి దొబ్బేసినాం గైస్, మళ్ళీ చూస్తే దొరకలేదు అన్నట్టు. అంటే ప్రతిసారి అట్లని చేస్తే ప్రొఫెషనల్ దొంగని సర్టిఫికేట్ మన ఇస్తారేమో అని చెప్పేసి ఏం చేయలేదు. ఈసారి కుదురు ఏం చేయలే గైస్. అగో మన ఇల్లు చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కింద గంగరాజ్యమే. కరివేపాకు ఈ చెట్లు ఉన్న వాళ్ళందరూ తమిళ వాళ్ళు అన్నట్టు. ఆంటీ వాళ్ళు అడిగితే ఇస్తారు, తీసుకోండి అనేసి అంటారు. ఇంకొచ్చినాం బట్ అంత బాగాలేకుండా ఇక్కడ చెట్లు ఇవన్నీ భలే ఉంటాయి గైస్, బాగుంటుంది అంత గార్డెన్ అంతా. అయితే ఇక్కడ ఇవంట డేంజరస్ అంట, వీటిల్లో నుంచి మిల్క్ వస్తాయంట. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళంట. అక్క నీకు చూపిస్తుందా అని చెప్పేసి తీసుకెళ్తుంది అన్నట్టు. అంటే ఇవి తాగితేనో ఇవి తింటేనో చచ్చిపోతారంట ఆన్ ద స్పాట్లో. అవి చూపిస్తుంది అన్నట్టు. మిల్క్ ఉంటాయి చూడు, ఇది ఒక ఆయుర్వేదంకి వస్తుంది, ఇది తాగితే చచ్చిపోతారు, ఏదో న్యూస్ ఏమో చెప్తుంది అన్నట్టు. మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇవేమో నాకైతే తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. బట్ చచ్చిపోతారంట గైస్ ఇవి చూస్తే, డేంజరస్ అంట. అట్లాంటప్పుడు మరి ఇళ్ళ మధ్యలో పెట్టకూడదు కదా, ఎద్దులు మేకలు కోడిలు తింటాయి కదా. ఏమో మరి అట్లా పెట్టిరంటే పీకి పడేయాలని చెప్పేసి అన్నాను నేను. బట్ అలా తీసేయారంట, దేనికో యూజ్ చేస్తారంట. ఇగో ఇంతే కరివేపాకు తెచ్చిన, ఇది మాత్రమే నచ్చింది, మంచిగా ఉంది మాత్రం తీసుకొని వచ్చిన. కడిగేసి ఇంక ఇట్లా చేస్తున్నా, మళ్ళీ బాక్స్లో వేసి పెడతాను ఇంకా మొత్తం ఆరిపోయినాక. నైట్ చిన్న వర్క్ ఉంటుంది కదా, అదంతా చేస్తున్నాను. నైటే క్లీన్ చేసి పెడతాను. ఎప్పుడో ఓపిక లేకపోతే చేయను గైస్, లేకపోతే డైలీ నైటే వర్క్ అంతా కంప్లీట్ చేసేసి పెట్టుకుంటాను నేను. ఇంకా నైట్ అంతా ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అన్నట్టు. ఆల్మోస్ట్ కుకింగ్ వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తాను, కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను. బట్ కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆగుతున్నా. ఈ మొబైల్ 2 times పగిలిపోయింది, ముక్కలు అయిపోయింది. కోపం వచ్చినప్పుడు తీసుకొట్టామా, ఇక అట్లా ఉంటుంది ఒకసారి. అందుకే కోపం వచ్చినప్పుడు కంట్రోల్ ఉండాలి. ఇంకా మొబైల్ అనేది పగిలిపోయింది. ఇప్పుడు మొబైల్ క్లారిటీగా కనిపిస్తలే, ట్రైపాడ్ కూడా సరిగ్గా ఉండట్లేదు గైస్. మస్తు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాయి ఈ వీడియోస్ తీయడానికి. మా సారేం ఉండట్లేదు, మంచిగా ఉన్న మొబైల్ తన దగ్గర ఉంది, పిచ్చుకున్న మొబైల్తోనే వీడియోస్ తీస్తున్నా. అసలు క్లారిటీ ఉంటున్నాయో ఉండట్లేవో ఏమీ కనబడట్లేదు. ఆ మొబైల్ అయితే సరిగ్గా కనిపిస్తలేదు. బట్ ఈ పగిలిపోయిన మొబైల్తోనే నేను మొత్తం అంత ముక్కలు అయిపోయిన మొబైల్తోనే వీడియోస్ తీస్తున్నా, ఇందులోనే ఎడిట్ చేస్తున్నా, ఇందులోనే పోస్ట్ చేస్తున్నా. కొన్ని రోజులు చూద్దామని. అతనికైతే కావాలి కదా మొబైల్ కంపల్సరిగా, వర్క్ దగ్గర వాళ్ళకి ఆర్డర్ పడిందా లేదా లొకేషన్ అవన్నీ చూసుకోవడానికి టైం వేస్ట్ అవుతుందని మంచిగా ఉన్న మొబైల్ అతను యూస్ చేస్తుండే. ఈ ముక్కలు అయిన మొబైల్ నేను యూస్ చేస్తున్నా. మళ్ళీ కొత్త మొబైల్ తీసుకోవాలి ఏమో నాకు తెలియదుగా, చూడాలి. ఏ టైం అయితే పడుతుంది. వీడియో క్లారిటీ ఉందో లేదో, లేకుండా ఒకసారి చెప్పండి, క్లారిటీగా ఉందా లేకపోతే ఎట్లా స్ట్రక్ ఉందా వీడియో అనేసి. ఇక్కడ ఇంక నేను బెడ్ అనేది సెట్ చేస్తున్నాను అన్నట్టు. ఈ బెడ్ ఏమో తీసుకున్నాం కానీ మొత్తం అంతా బాగాలేదు గైస్, క్వాలిటీ అదంతా. ఎంత 4Kలోనో 3.5Kలోనో వచ్చింది కదా, అంత బాగాలేదు. బట్ ఏమో చూడాలి, మళ్ళీ ఇది ఇచ్చేసి వేరే బెడ్ తీసుకుందాం అనేసి అని అనుకుంటున్నాము. ఊరికే సౌండ్ వస్తుంది, మనం ఇట్లా కూర్చున్న సౌండ్ వస్తుంది, నించున్న సౌండ్ వస్తుంది, ఇరిటేటింగ్ అవుతుంది అన్నట్టు. అంత బాగలేదు బెడ్. స్టార్టింగ్ అప్పుడు మాకేం తెలియలేదు కానీ ఒక 1 week నుంచి సఫర్ అవుతున్నాం ఈ బెడ్ వల్ల మేము. ఇక్కడ జొన్న రొట్టెలు చేసిన చూడండి, ఇది కూడా వీడియో షూట్ చేసిన, పంపిస్తా కొద్దిగా తొందరగా. మీరు వీడియోస్ క్లారిటీ ఉన్నాయా లేదా చెప్పండి. క్లారిటీ ఉన్నాయంటే ఎడిట్ చేసి పంపిస్తా. నాకు ఎడిట్ చేసేటప్పుడు కూడా సరిగ్గా కనిపిస్తలేవు అన్నట్టు నాకు భయం వేస్తుంది, క్లారిటీ ఉందా లేదా, వీళ్ళు ఎట్లా చూస్తుర్రు, ఎట్లా భరిస్తుర్రు అని చెప్పేసి. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను, మార్నింగ్ వ్లాగ్, ఈవినింగ్ వీడియో. సో మీరైతే సపోర్ట్ చేయండి, ఇలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. మ్యాక్స్ టు మ్యాక్స్ తీస్తున్నా, అన్ని వీడియోస్ తీస్తున్నా, టైం అనేది సరిపోవట్లేదు. 2 ఎడిట్ చేయడానికి. ఒక 4-5 ఫుడ్ వీడియోస్ ఎడిట్ చేయగానే పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. మీరు అడిగిన జొన్న రొట్టెలు అయ్యి ఉండొచ్చు, చికెన్ రెసిపీ అయ్యి ఉండొచ్చు, రాగి సంకటి, అవన్నీ క్లియర్గా షూట్ చేస్తున్నా, క్లియర్గా పంపిస్తాను నేను అన్నీ. మీరు ఫ్యూచర్లో మన ఛానల్లో వచ్చి మంచి వీడియోస్ మిస్ కావద్దంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయాలి. సపోర్ట్ చేయడం అయితే అస్సలు ఆపొద్దు. అండ్ ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ నాకు వీళ్ళని చూస్తే అబ్బాయి ఎంత క్యూట్ ఉన్నారా అనిపించింది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ భలే ఉతుక్కుంటున్నారు, బట్టలు అరుచుకుంటూ గొడవ పడుకుంటూ. బాగా అనిపిస్తుంది కదా ఇట్లాంటివి చూస్తే, క్యూట్ మూమెంట్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తున్నాను నేను ఇక్కడ నుంచి. అరుస్తుంది అన్నట్టు ఆమె. ఇక్కడ మా పక్కనింటి పాప పడుకుంది, పప్పు చారు
పప్పుచారు. పప్పుచారు అంటాను నేను. ఈ పాప పేరేమో చార్వి. బట్ పప్పుచారు అంటే చిన్నగా ఉన్నప్పుడు సేమ్ నేను ఇలాగే పడుకునేదాన్ని. నా దగ్గర ఇలాంటి పిక్స్ కూడా ఉన్నాయి. నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెడతా చూడండి. లిటరల్‌గా ఇట్లే పడుకునేదాన్ని. నేను ఫుల్ షాక్ అయిపోయాను. నాకు అప్పుడు మెమోరీస్ కూడా ఉన్నాయి. అట్లే ఉన్నాయి చిన్నప్పటి పిక్స్ అన్నీ. అండ్ ఇక్కడ చూడండి సండే స్పెషల్ బగర్ రైస్ అండ్ లెమన్స్ అండ్ ఆనియన్స్ అండ్ చికెన్ కర్రీ. సండే కోసం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా అంటే చాలా బాగా అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు కూడా ఫుల్ అంటే ఫుల్ నచ్చింది. ఫుల్గా ఎంజాయ్ చేసినాం, ఫుల్గా తినేసినాం. ఇంకా ఆయన ఏదో పిక్ అనుకొని చెప్పేసి అట్లే పోజ్ ఇస్తున్నాడు. నేను ఏమంటలేను, సైలెంట్గా వీడియో పెట్టిన ఏమైందని చెప్తాడు. ఫోటో కాదు వీడియో తీస్తున్నా అని చెప్పేసి అంటే అది పక్కన పెడుతున్నాడు. పాపం ఫోటో పోజ్ అనుకొని అట్లా ఇచ్చిండు. ఆ చిన్న పాపని తీసుకొచ్చి చెబుతాం మమ్మీ నీలాగే పడుకుంది. నేను ఇప్పటికీ లిటరల్లీ సమ్ టైమ్స్ అట్లా పడుకుంటాను. నాకేంది అట్లా అలవాటు. ఒక నీలాగే పడుకుంది ఆ చిన్న పాప, చూడు అని చెప్పేసి చెప్తుంది. లిటరల్ నా చిన్నప్పటిది నా పెద్ద అయినా కూడా పిక్స్ తీసారు. మా ఇంట్లో నా అన్ని మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్ అన్నీ అట్లా క్యాప్చర్ చేసి పెట్టారు. ప్రతి చిన్నది ఫస్ట్ డే 1 నుంచి నేను పెద్దగా అయ్యేంత వరకు కూడా అన్ని మెమరీస్ ఉన్నాయి. ఆ పిక్స్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తా చూడండి. లిటరల్లీ నాకు భలే క్యూట్‌గా అనిపించింది. చాలా డేస్ తర్వాత నా చిన్నప్పటి మెమరీ ఆ పాపని చూస్తే గుర్తొచ్చింది అనిపించింది. మా ఇంట్లోనే పడుకుంది చాలాసేపు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.